శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. గుకారజ్యాంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వా గురుత్యభిధీయతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ పార్వతి, గాఢమైన చీకటియే గుకారము, ఆ చీకటిని నశింపజేయునదియే రుకారము. ఇట్లు అజ్ఞానాంధకారమును నశింపజేయుట వలననే గురువని చెప్పబడుతున్నది. గురువు అని యొక్క నామధేయము ఊరకే లభ్యమైనటువంటిది కాదు. అంత గొప్ప శక్తి ఉన్నది కనుక మానవ జన్మ 84 లక్షల యోని సంభూతముగా వచ్చినటువంటి యొక్క జీవదేహములు తిరిగి ఇంకా ప్రయాణము లేకుండా మాయా పాచములను అన్నిటినీ కూడా ఖండించి వేయగల శక్తి ఉన్నది కనుక మానవుడికి అజ్ఞానాంధకారమును పూర్తిగా నిర్మూలించగలిగే శక్తి ఉన్నది కనుక తాను అజ్ఞానమును జయించి జ్ఞాన అజ్ఞానములు మీరి ఉన్నాడు కనుక ఆయనకి గురువు అనే ఒక నామకరణం పెట్టారు మన పెద్దలు. గురువు అంటే అంతటి పవిత్రత కలిగినటువంటిది, అంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటిది, అన్నీ ఎరిగి అరిగినటువంటి స్థితి కలిగినటువంటి వారే గురువు అనే పదమునకు అర్హులు. వారినే మనం గురువుగా స్వీకరించాలి, వారినే మనం గురువు అని చెప్పడానికి వీలవుతుంది. కానీ పొట్టకూటి కోసము కానీ ఇతర చపలత విద్యలతో నిమిత్తమైనటువంటి వారిని కానీ ఏదో మాయా ప్రపంచంలో మాయా విద్యలకు లోనైనటువంటి విద్యలు అభ్యసిస్తున్నటువంటి వారిని కానీ నిజ గురువు అనడానికి వీలు లేదు. భౌతిక ప్రపంచములో అంతా గురుస్వరూపమే అన్నప్పుడు అందరూ గురువుగా భావించవచ్చు. కానీ భ్రాంతి రహితులు చేసేటువంటి వారు మాత్రమే నిజ గురులు, నిజ దైవం. ఈ భ్రాంతికి లోనైనటువంటి విద్యలు నేర్పించేటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. జీవనోపాధి కోసం చెప్పేటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు కీర్తిని తెచ్చేటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఈ అన్నీ మీరినటువంటిది, ఏ భ్రాంతి లేనటువంటిది, అటువంటి విద్యను నేర్పగలిగినటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడు, అటువంటి మహనీయుడు గురువు అనడానికి సరిపోతుంది. కానీ అటువంటి మహనీయుణ్ణి గురువుగా పూజించడానికి సరిపోతుంది. కానీ మిగతా ఏ దీన్ని కూడా గురువు అనడానికి వీలు లేదు అని ఇక్కడ మనకు పరమశివుడు ఆనతిచ్చాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.